హాయ్ మామ, వెల్కమ్ టు షోగడి ఛానల్. ఇప్పుడు మనం చూసిన సినిమా పేరు హరిహర వీర మల్లు. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, ఔరంగజేబ్ బాబీ డియోల్ గారి క్యారెక్టర్ మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని ఇస్లాంగా మారుద్దాం అనే పట్టుదలతో మొత్తం అన్ని రాజ్యాలని దండెత్తుతుంటారు. ఇలాంటి టైంలోనే ఒక దొంగ అయిన హరిహర వీరమల్లు ఎలా బాబీ డియోల్ గారి దగ్గరికి చేరబోతున్నారు అండ్ ఆయనకి ఈయనకి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి అన్నదే సినిమా యొక్క మెయిన్ కాన్ఫ్లిక్ట్. ముందుగా యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో. ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు మామ. బాబీ డియోల్ గారి క్యారెక్టర్ సినిమాలోని స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉన్న సెకండ్ పార్ట్కే ఎక్కువగా ఈయన స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం ఉన్నట్టుంది. సెకండ్ పార్ట్ మీద హోప్స్ పెంచడం కోసం. నిధి అగర్వాల్ గారి క్యారెక్టర్ చాలా చిన్న క్యారెక్టర్ అండ్ ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా పెద్ద స్కోప్ ఏం లేదు. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా డిడ్ వెల్, బాగానే యాక్ట్ చేశారు. ముందుగా డైరెక్టర్ గారి విషయానికి వస్తే జ్యోతికృష్ణ గారు, క్రిస్ జాగర్లమూడి గారు ఏమైతే కథ అనుకున్నారో ఆ కథని పర్ఫెక్ట్గా దించడంలో మాత్రం ఆయన కొంచెం విఫలమయ్యారనిపించింది. ఎందుకంటే కూడా కొన్ని సీన్స్ చాలా ల్యాగ్గా అనిపించాయి. సెకండ్ హాఫ్ అయితే పూర్ సీజీ మాత్రం అస్సలు బాగలేదు. సెకండ్ హాఫ్లో వచ్చే సీజీ ప్రతి షాట్ కూడా చాలా బ్యాడ్గా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుంది అనిపించింది. సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ ఎవరైనా ఉన్నారంటే అది ఎంఎం కీరవాణి గారు. ఆయన బీజిఎం తోటి సినిమాను ఒక లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రిమైనింగ్ అన్ని కూడా బాగానే యాక్ట్ చేసాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా సినిమా యొక్క మాస్ ఫీస్ట్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇలాంటి మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడి ఛానల్ మామ.